గారు జాయిన్ అవుతారు, వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి జాయిన్ అవుతారు. ఎస్, అందరూ కూడా జాయిన్ అయ్యారు. ముందుగా శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. నమస్కారం. ఎలా చూస్తారండి? అంటే నేను చెప్పినట్లుగా సీజ్ ఫైర్ మళ్ళీ కంటిన్యూ అయిన తర్వాత కూడా పాక్ తన వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదు. ఆ తర్వాత కూడా కొన్ని డ్రోన్స్ని భారత్ పైన వదిలే ప్రయత్నం చేసింది, ఇక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ని అటాక్ చేసే ప్రయత్నం చేసింది. సరే, దాన్ని సమర్థవంతంగా మన ఆర్మీ తిప్పికొంటుండొచ్చు. కాకపోతే భారత్ ఎంత శాంతి కామకంగా ఉండాలని చూసినా, ఎంత యుద్ధాన్ని ఆపాలని ప్రయత్నం చేసినప్పటికీ పాకిస్తాన్ ప్రతిసారి రెచ్చగొట్టేటువంటి ఒక చర్య దిశగానే వెళ్తోంది. ఎలా చూడాలి? అసలు మన భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉండాలి పాకిస్తాన్ విషయంలో? ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. పాకిస్తాన్ బుద్ధి మారదండి. ఇది 1947 నుంచి ఇప్పటిదాకా మనం చూస్తున్న విషయం, అర్థం చేసుకుంటున్నటువంటి విషయం. ఇప్పటికీ కూడా అంటే కాల్పుల విరమణ వారే ప్రకటించి అమలు చేసిన తర్వాత కూడా వారు ఇంకా ఆయుధాలను ప్రయోగిస్తున్నారు, డ్రోన్స్ ప్రయోగిస్తున్నారు అంటే మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే పాకిస్తాన్లో ప్రజాప్రభుత్వం కంట్రోల్లో సైనిక దళాలు లేవు అనేటువంటిది. సో అది ప్రపంచం ఎప్పుడో చూసింది. నిజానికి పాకిస్తాన్లో ఏ 5 ఏళ్ళు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక్క ప్రభుత్వం కూడా నిలబడలేదు. ప్రతిసారి ఆర్మీ కంట్రోల్లోకి తీసుకోవడమే. ఇప్పుడు జరగబోతుంది ఏంటంటే ప్రతిసారి భారతదేశంతో యుద్ధం చేయటం, ఆ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఏమిటంటే ఆ పాలకుడు ఎవరైతే ఉన్నారో, ఆ యుద్ధం జరిగినప్పుడు పాలకుడు ఎవరైతే ఉన్నారో, ఓటమి పాలైన పాలకుడు ఎవరైతే ఉన్నారో వాడిని సైనిక దళాల వాళ్ళు తొలగించి అధికారాన్ని హస్తగతం చేసుకోవడం అనేటువంటిది మనకు చరిత్రలో కనిపిస్తున్న విషయం అండి. భుట్టో కానివ్వండి, యహ్యా ఖాన్ కానివ్వండి, ఎవరైనా సరే భారతదేశంతో తలపడి ఆ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత, మొన్న కార్గిల్ యుద్ధం తర్వాత షరీఫ్ పరిస్థితి కూడా అదే కదా, నవాజ్ షరీఫ్ పరిస్థితి. కాబట్టి ఇదే చరిత్ర మళ్ళీ ఇప్పుడు అక్కడ పునరావృతం అవబోతోంది అనిపిస్తోంది. కాబట్టి నేను నీ మాట వినను అనేటువంటి ఒక పద్ధతిని సైనిక దళాలు ప్రదర్శిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి ఒక స్థిరత్వం లేనటువంటి పొరుగు దేశం మనకు ఉండటం మన దురదృష్టం. సో ఒక స్థిరత్వం అనేటువంటిది లేనటువంటిది. సో కాబట్టి భారతదేశం చేయగలిగిందల్లా కూడా చాలా సహనంగా, అప్రమత్తంగా ఉండటం. సహనం ఒక్కటే కాకుండా మేము ఏ క్షణంలో తలుచుకుంటే ఆ క్షణంలో మీ మీద దాడి చేసి మిమ్మల్ని ధ్వంసం చేయగలము అనేటువంటి సందేశాన్ని మొన్న ఇచ్చారు. సో ఇక ముందు కూడా ఇస్తారు కూడా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్ని మళ్ళీ మీరే తెచ్చుకుంటున్నారు అని ప్రపంచానికి చూపించడం కోసమే ఈ సహనం అండి. పాకిస్తాన్ ఎప్పటికీ కూడా వాటి బుద్ధి మార్చుకోకుండా ఇలాగే చూపిస్తూ ఉంది అనేటువంటి విషయం ప్రపంచానికి పూర్తిగా తెలిసిపోయేలాగా, అంటే అంతా అధికారికంగా జరిగింది కదా ఇప్పుడు. సో కాల్పుల విరమణ చేయటం అనేటువంటిది మేము కూడా ఇన్వాల్వ్ అయ్యని అమెరికా చెప్పుకుంటోంది కదా. సో ఏమిటి నీ బతుకేమిటి, నీ పెత్తనం ఏమిటి, అసలు ఏమిటి జరుగుతోంది ఇక్కడ ఈ పాకిస్తాన్లో అనేటువంటి దాన్ని స్పష్టం చేయటువంటి అవసరం, సహనం అవసరం, అప్రమత్తత అవసరం. ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ యుద్ధ సమయంలో దేశంలో ఏకాభిప్రాయం నెలకొన్నదో దీన్ని చెడకుండా కాపాడుకోవటం అనేటువంటిది కూడా మన భారతదేశంలో భారతీయులుగా మనందరి యొక్క బాధ్యత అండి. ఇది చేస్తే మనకు తిరుగులేదు, ఉండదు కూడా. ఎస్, ఒక్కసారి మనము